నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు జ్యోతిక. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. ప్రజాప్రభుత్వంలోనే ప్రతిరోజు పెట్టుబడుల పండగే. అనకాపల్లిలో సీఎం నారా చంద్రబాబు నాయుడు వెల్లడి. మహిళలు ఉద్యమించి హక్కులు సాధించుకోవాలి. నిరసన ర్యాలీలో ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి పిలుపు. కమేనీ ముస్లింలకు చేసిన సేవలు చిరస్మరణీయం. కమేనీ మృతికి రాజమండ్రి షియా ముస్లింల సంతాపం. ధ్వజస్తంభ పునర్ప్రతిష్ఠ ఒక మహాయజ్ఞం. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. గ్రామాల్లో ఆక్రమణాలపై చర్యలు తీసుకోండి. అధికారులతో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల సమీక్ష. ఇక డీటెయిల్స్ చూస్తే, అనకాపల్లి జిల్లా రాంబల్లిలో 5,400 కోట్ల పెట్టుబడితో రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్యానెళ్ల తయారీ ప్లాంట్లు, ఇంగోట్ వేఫర్ ఉత్పత్తి యూనిట్కు సంస్థ ప్రతినిధులతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. 2019-2024 మధ్య విద్యుత్ రంగం కుప్పకూలిపోయింది. పీపీఏలు రద్దు చేశారు. అధిక ధరలకు విద్యుత్తు కొనడం, అవినీతి, అనాలోచిత నిర్ణయాలతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. విద్యుత్ సంస్థలపై 1.12 లక్షల కోట్ల భారం మోపారు. 9 సార్లు ఛార్జీలు పెంచారని దుమ్మెత్తిపోశారు. ప్రజలపై 32,000 కోట్ల రూపాయల భారం వేశారు. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఎన్నికల సమయంలో చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నాం. గత ప్రభుత్వం ట్రూ ఆఫ్ ఛార్జీలు పెడితే కూటమి వచ్చాక ట్రూ డౌన్ చేసి యూనిట్కు 13 పైసలు చొప్పున 4,498 కోట్ల రూపాయలు తగ్గించామని, అధికారులకు వచ్చిన 22 నెలల్లో 1.13 కోట్ల గృహ వినియోగదారులకు 1 పైసా పెంచలేదని వివరించారు. ఇప్పుడు ఈ పరిశ్రమతో రాంబెల్లిలో 2,100 మందికి ప్రత్యక్ష ఉపాధి కలుగుతుందన్నారు. రెన్యూ సోలార్ కంపెనీ చైర్మన్ సుమంత్ సిన్హా, కో ఫౌండర్ వైశాలి నిగమ్ సిన్హా, శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు కొడతాల రామకృష్ణ, బండారు సత్యనారాయణమూర్తి, సుందరపు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ చూశారు రెన్యూ సంస్థ చైర్మన్. రియల్ ఐఎమ్ అప్రిషియేటింగ్ సిన్హాజీ. His industrial journey is very, very inspiring. I know his father. Yashwant Sinhaji was a Union Finance Minister during Vajpayee period. I was the Chief Minister. I had a very good equation with him. But now if you see here, within short time, 15 years, he has done a miracle. Growing sector you have identified, and also this is the future. Money is not the criteria, is not the constraint. You are having leadership, money will come, investment will come, profits will come, employment will be generated. That is the model you have produced. I am proud of you. Country is proud of you by doing all these things. 33% మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో కాంగ్రెస్ కూటమి పక్షాలు వీగిపోయేలా చేసినందుకు నిరసనగా పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి పక్షాలైన టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ మహిళలు పాదయాత్ర నిర్వహించారు. ఎంపీ దగ్గుబాటితో పాటు ఎమ్మెల్యేలు, నాయకులు, పార్టీ కార్యకర్తలతో కలిసి పుష్కర్ ఘాట్ వద్ద నుంచి మెయిన్ రోడ్డు మీదుగా కోటిపల్లి బస్టాండ్ వరకు భారీ పాదయాత్రను నిర్వహించారు. పురంధరేశ్వరి మాట్లాడుతూ, ఈ బిల్లు వీగిపోవటం వల్ల మహిళలకు జరిగే నష్టాన్ని, చట్టసభల్లో ప్రవేశానికి వారు కోల్పోయే అవకాశాలను వివరించారు. రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ, ఈ బిల్లు పార్లమెంట్లో పాస్ అవ్వటానికి కావలసిన సహాయ సహకారాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ద్వారా ఎన్డీఏ మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీకి తమ మద్దతు తప్పకుండా అందించేలా చూస్తామని చెప్పటం జరిగిందన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ, 33% మహిళా రిజర్వేషన్ సాధించుకోవటానికి మహిళలు మరింతగా ఉద్యమించి తమ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పికి నాగేంద్ర, టీడీపీ, జనసేన మహిళా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మేమున్నాం. ఇప్పుడు మనం కొన్ని స్లోగన్స్ చెప్తే ఈ స్థానానికి ఇక్కడ జెండాలు ఉన్నాయి. దయచేసి జెండాలు లేని వాళ్ళందరూ 2 సార్లు చెప్పాలి. ఓకేనా? నారీ శక్తి. మన అందరి ప్రీతమ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వర గారు మన మధ్యకు వచ్చేస్తున్నారు. అందరూ స్వాగతం. వెల్కమ్ టు దగ్గుబాటి పురంధరేశ్వర గారు. మన ప్రీతమ పార్లమెంట్ సభ్యురాలు ఎమ్మెల్సీ సోమవీర్రాజు గారు కూడా ఒక 2 నిమిషాలు. రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ దగ్గర నుండి మహిళా లోకం ఇవాళ సమాయత్తమయ్యి పాదయాత్ర నిర్వహిస్తున్నారు, నిరసన పాదయాత్ర. ఇది ఎందుకంటే ఏదైతే 33% రిజర్వేషన్లు అతి త్వరలో రాబోతుంది, చట్టసభలో మహిళల యొక్క ప్రాతినిధ్యం పెరగబోతుంది అని మహిళలందరూ ఆశించినటువంటి సందర్భంలో ఈ మహిళా బిల్లు పాస్ అవుతుంది. ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం అక్కడ పార్లమెంట్లో ఆవిష్కృతం అవుతుంది అని చెప్పి అందరు భావించినటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఇండి కూటమి ఒక రకంగా కుట్ర అని కూడా అనొచ్చు. ఆ బిల్లు వీగిపోయే విధంగా వారు వ్యవహరించినటువంటి తీరు మహిళా లోకం అంతా కూడా చూసింది. 33% రిజర్వేషన్ రాకుండా ఉండటానికి ఏదో ఒక టెక్నికల్ ఇష్యూని లేపి మొట్టమొదటగా 2026 సెన్సస్ ప్రకారం అయితే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ సీట్లు తగ్గిపోతాయని, కానీ అమిత్ షా గారు ఖచ్చితంగా చెప్పారు అవేమి తగ్గవు, ఇప్పుడున్న సీట్లకి 50% జతపరుస్తామని చెప్పి వారు చెప్పారంటే మనకి 25 సీట్లు ఉంటే అవి 38 అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కానీ పార్లమెంట్లో ఈరోజు ఆ బిల్లు వీగిపోయినటువంటి సందర్భంలో మనకున్నటువంటి 25 పార్లమెంట్ సీట్లు ఇవాళ 20 సీట్లకి కుదించుకుపోయేటువంటి అవకాశం ఇవాళ మన రాష్ట్రంలో ఉంది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. రెండవది, ఓబీసీ రిజర్వేషన్ లేదు అని చెప్పి వాళ్ళు ఒక అంశాన్ని లేవనెత్తారు. ఇవాళ ఇండి కూటమిని ఆలోచించుకోమని చెప్పి గుండెల మీద చేయి వేసుకుని ఒక్కసారి అంతర్మథనం చేసుకోమని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన. సీతారాం కేసరి గారు వారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఉన్నటువంటి సందర్భంలో వారి టైం కంప్లీట్ కాకుండానే వారిని దించేసి వారిని అవమానపరుస్తూ మరి సోనియా గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిని చేసుకోవడం జరిగింది. రాజమండ్రి నగరంలో షియా ముస్లింల ప్రముఖ మత నాయకుడు ఖమేనీ మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. జాంపేట మసీదు వద్ద ఈ సందర్భంగా నిర్వహించిన సంతాప సభలో పెద్ద సంఖ్యలో షియా ముస్లింలు పాల్గొని ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇరాన్ ఎంబాసీ ప్రతినిధి ఆయితుల్లా అబ్దుల్ మజీద్ హకీమిల్లాహి సభలో ప్రార్థనలు నిర్వహించి ఖమేనీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఆయితుల్లా అబ్దుల్ మజీద్ హకీమిల్లాహి మాట్లాడుతూ ఖమేనీ ముస్లిం సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. మానవతా విలువలు, ఐక్యత, శాంతి సందేశాలను ఆయన ఎల్లప్పుడూ ప్రచారం చేశారని కొనియాడారు. కార్యక్రమంలో పలువురు మత పెద్దలు, సామాజిక నాయకులు పాల్గొని తమ సంతాపాన్ని తెలియజేశారు. My dear brothers and sisters in India, for their loyalty, for their sympathy, for their solidarity. Actually, our supreme leader, Shaheed Mazloom Ayatollah al-Udma Sayyid Ali Husseini al-Khamenei, he was our spiritual leader, he was our religious leader, he was our soul, and he was assassinated. Then this is our tradition. Whenever we lost anyone, we have a lot of gathering of funeral for him. So because he was voice of voiceless people, and he was symbol of justice, he was symbol of freedom, he was symbol of humanity and morality. A lot of people here, they celebrated for his martyrdom, and they wanted to show
their feeling, their emotions towards him. So I was invited also to participate to this event, and I came here. I met my dear brothers and sisters here, and I'm thankful for them for having such very beautiful event, as well as I'm thankful to the police. రాజమహేంద్రవరం నగర ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీక అయిన శ్రీ ఉమా మార్కండేయ స్వామి ఆలయ ధ్వజస్తంభ పునర్ప్రతిష్ఠ కార్యక్రమం ఒక చారిత్రక ఘట్టమని ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. ఈ నెల 29వ తేదీన ఉమా మార్కండేయ స్వామి ఆలయంలో జరుగుతుందని వెల్లడించారు. గోదావరి గట్టున ఉన్న వైఎంవిఏ హాల్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వ పాలనకు నిర్లక్ష్యం వల్ల ఆలయ ధ్వజస్తంభం అత్యంత దయనీయ స్థితికి చేరుకోవటం సనాతన ధర్మంపై వారికున్న చిత్తశుద్ధి రాహిత్యానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి తాత్కాలికంగా ఐరన్ సెంటరింగ్ తో ధ్వజస్తంభాన్ని నిలబెట్టామని గుర్తు చేశారు. అత్యంత దృఢమైన టేకు వృక్షాన్ని చీడిపాలెం బీట్ నుండి ఎంపిక చేశారని 55 అడుగుల పొడవైన ఈ ధ్వజస్తంభానికి ప్రస్తుతం క్యూరింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 26న ఆదివారం సాయంత్రం మోరంపూడి నుండి ఆలయం వరకు ధ్వజస్తంభం భారీ ఊరేగింపు, 27, 28 తేదీల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, 29న ఉదయం 10:32 ధ్వజస్తంభ పునః ప్రతిష్ఠ మహోత్సవం జరుగుతుందన్నారు. కూటమి నాయకులు మజ్జి రాంబాబు, యన్నమూరి దీపు, షట్టి జగదీష్, అనుశ్రీ సత్యనారాయణ, కాశీ నవీన్ కుమార్, వర్రి శ్రీనివాసరావు, వై శ్రీను, నల్లం శ్రీను, కొమ్మ శ్రీనివాస్, కూరగంటి సతీష్, బంగారు నాగేశ్వరరావు, నీలాపు వెంకటేశ్వరరావు, మార్కండేయ, ఆలయ ఈవో పెదపూడి రాజాబాబు, డైరెక్టర్లు పాల్గొన్నారు. నేను వారి మాదిరి కాదు కాబట్టి నోటికి ఎంతో ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం పండితుల యొక్క సమక్షంలో ఈ ప్రతిష్టాత్మకమైన మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 26వ తారీఖున ఆదివారం సాయంత్రం మోరంపూడి దగ్గర ఉన్న ధ్వజస్తంభాన్ని వేద పండితుల యొక్క సమక్షంలో అంగరంగ వైభవంగా ఆ ధ్వజస్తంభాన్ని దేవాలయం వరకు తరలించబోతా ఉన్నాం. ఆ కార్యక్రమం అంతా కూడా శాసనసభ్యుడిగా నాకు ఆ కార్యక్రమం చేసే అవకాశం ఈ కమిటీ సభ్యులు మా నాయకులు ఇవ్వడం కూడా వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ 26వ తారీఖున ఆదివారం సాయంత్రం ఎందుకు ఆ రోజు ఎంచుకున్నామంటే అది తెస్తున్నప్పుడు ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి. చాలా కార్యక్రమాలు పెట్టుకొని మా వారందరూ కూడా ఒక పండుగగా ఆ కార్యక్రమాన్ని చేసుకుంటా ఉన్నారు. అలాగే 27వ తారీఖున మొదలుకొని 28, 29 ఉదయం 10:32కి ప్రతిష్ట. ఈ 3 రోజులు కూడా 27, 28, 29 ధ్వజస్తంభానికి చేయవలసిన కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలందరినీ కూడా ఆహ్వానించుకుంటూ 21, 22, 23, 24, 25 వార్డులు ఏదైతే ఈ యొక్క దేవాలయం ఆనుకొని ఉన్న వార్డుల్లో ప్రతి ఇంటికి కూడా వెళ్ళి బొట్టు పెట్టి ఆ ధ్వజస్తంభ ప్రతిష్ఠకి ఆహ్వానిస్తా ఉన్నారు మా వాళ్ళందరూ. గ్రామాల్లో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. రూరల్ మండల పరిషత్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో రూరల్ మండల అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజా సమస్యలు పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ఆ విధంగా గ్రామాల్లో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి తక్షణమే ప్రజా సమస్యలు తీర్చే విధంగా కార్యాచరణ ఉండాలని అధికారులకు సూచించారు. కోట్లాది రూపాయలతో రోడ్లు, డ్రైనేజీలు, పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉండాలన్నారు. ప్రజా అవసరాలకు అనుగుణంగా అధికారులు పనితీరు ఉండాలని, చాలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఇంకా ఎక్కడైనా రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక సదుపాయాల సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. అలాగే పంచాయతీల్లో బకాయిలు ఉన్న పన్నులు వసూలు చేయాలని సూచించారు. రుడా సెక్రటరీ సాయిబాబా, ఎంపీడీఓ సునీల్ ఆమ్స్ట్రాంగ్, ఆర్డబ్ల్యూఎస్ డిఈ శ్రీనివాస్, డిప్యూటీ ఎంపీడీఓ అమ్మిరాజు, పిఆర్ఏఈలు సంపత్ కుమార్, రమేష్, అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
మంది 4 crores ఇచ్చేస్తారు. దాంట్లో నేను డ్రైన్స్ మొత్తం ఇచ్చేసాను సార్. డ్రైన్స్ 3.4K వచ్చింది సార్. ఇప్పుడు కంటిన్యూటీ అవ్వట్లేదు సార్. అది ఇప్పుడు మధ్యలో మిస్సింగ్ లింక్ కింద ఫస్ట్ ఇచ్చిన స్వర్కే రూడా చేస్తున్నారు. అందులో 5.0 మంది 4 crores ఇచ్చేస్తారు. దాంట్లో నేను డ్రైన్స్ మొత్తం ఇచ్చేసాను సార్. డ్రైన్స్ 3.4K వచ్చింది సార్. ఇప్పుడు కంటిన్యూటీ అవ్వట్లేదు సార్. అది ఇప్పుడు మధ్యలో మిస్సింగ్ లింక్ కింద ఫస్ట్ ఇచ్చిన స్వర్కే రూడా చేస్తున్నారు. అందులో 5.0 స్థానిక గోదావరి గట్టున కోటిలింగాలపేటలో వేంచేసి ఉన్న శ్రీ సంజీవ ఆంజనేయ స్వామి వారి ఆలయ గోపురానికి శుక్రవారం శంకుస్థాపన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద ఎత్తున స్థానికులు తరలివచ్చి కొబ్బరికాయలు కొట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గోదావరి గట్టు ప్రాంతంలో 150 సంవత్సరాల చరిత్ర కలిగిన శివాలయం ఎదురుగా శ్రీ సంజీవ ఆంజనేయ స్వామి గోపుర శంకుస్థాపన కార్యక్రమం ఉదయం 10:40 కండవెల్లి సురేష్ కుమార్ స్వాతి దంపతులచే వేద పండితులు శాస్త్రోక్తంగా కార్యక్రమాన్ని జరిపించారు. కోటిలింగాలపేటలోని పెద్దలు, గ్రామ ప్రజలు స్వామి అయ్యప్పలు దీక్షతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధికి దాతల సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోటిలింగాలపేట పెద్దలు వీర గోవింద్, నందివాడ దినేష్, నండూరి సుబ్బారావు, చిత్రకళ బాబ్జీ, రవి, జి కృష్ణ, తలాటం శ్రేణు, వీర వీరాంజనేయులు, కాకరాల పవన్ కుమార్, యాళ్ల మూర్తి, కాకరాల కోటేశ్వరరావు, కోలగంటి సుబ్బయ్య, ఏపుగంటి శ్రీరామ్మూర్తి, భైరవ నాని, రమేష్, రామకృష్ణ, గణేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ్ కోటిలింగాలపేటలో అతి పురాతనమైన విగ్రహం ఈ శ్రీ 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 సంజీవ ఆంజనేయ స్వామి విగ్రహం. ఎంతోమంది పూర్వీకులతో పూజలు అందుకుని పూజలు గావించి కొన్ని రోజుల పాటు పూజలకు దూరంగా ఉండి కొన్ని సంవత్సరాలు 100-120 సంవత్సరాల కిందట ఈ విగ్రహాన్ని లోపల భూమి లోపల పాతికిపోయి ఉండి ముఖం మాత్రమే కనబడేలా ఉండే ఈ విగ్రహాన్ని తీసి గోదావరి గట్టు మీద మొత్తం అందరు పెద్దలు, స్వామి అయ్యప్పలు, అలాగే కోటిలింగాలపేట ప్రజల సహకారంతో ఈ రోజున గోదావరి గట్టు మీద పునర్నిర్మాణం జరిగింది. పునర్నిర్మాణానికి విగ్రహాన్ని పెట్టాము. ఈరోజు గుడి కట్టుటకు శంకుస్థాపన కార్యక్రమానికి పేటలో పెద్దలు, అలాగే అయ్యప్ప భక్తులు, కోటిలింగాలపేట శ్రీరామ ఉత్సవ కమిటీ భక్తులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ సహకరించి ఈరోజు చాలా అంగరంగ వైభవంగా స్వామివారిని ఆనందోత్సవాలతో ఈ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరవడం జరిగింది. ఈ పురాతనమైన విగ్రహంలో మహత్యం ఏమిటంటే ఆయన స్వామివారు గోదావరిని అభిముఖం, గోదావరిని ఒక ముఖంగా ఒక కన్నుతో చూసి కోటిలింగాల ప్రాంతాన్ని ఒక కన్నుతో చూడాలని పూర్వీకులు అప్పట్లో ఇది పెట్టారని మేము చరిత్ర విన్నాం. అలాగే సేమ్ స్వామివారు ఈ రోజున గోదావరి నదిని ఒక కన్నుతోటి
కోటిలింగాల ప్రాంతాన్ని ఒక కన్నుతోటి ప్రజలందరినీ కూడా పరిపాలించేలా చూడడానికి అతని అనుగ్రహంతో మాత్రమే ఇక్కడ పెట్టించుకున్నారనేది మా ఆకాంక్ష. ఆయన ఆశీస్సులతో మాత్రమే ఇంత దిగ్విజయమైన కార్యక్రమాన్ని మేము చేయగలిగాం. ఇట్లు కోటిలింగాలపేట గ్రామ ప్రజలు. కోటిలింగాలపేటలో 150 సంవత్సరాల క్రితం విగ్రహం అండి. అప్పట్లో స్థానికులు పూర్వీకులు కలిపి ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠాపించారు. తర్వాత పోయిన పుష్కరాలకి ఈ విగ్రహాన్ని పైన సులభ కాంప్లెక్స్ కట్టడం జరిగింది. తర్వాత ఒక 50 మంది స్వాములు అలాగే గ్రామంలో ఉన్నటువంటి పెద్దల సహకారంతో ఆ స్వామివారిని బయటికి తీయడం జరిగిందండి. తర్వాత ఆ స్వామి బయటికి తీసి ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇవాళ గోపురం కట్టడానికి శంకుస్థాపన కూడా జరిగింది. మన పేటలో పెద్దలు అలాగే స్వాములు మిగతా సభ్యులందరూ ఈ కార్యక్రమానికి వచ్చి ఎంతో విజయవంతం చేశారు. కాబట్టి ఈ గోపురం యొక్క నిర్మాణానికి పేటలో ఉన్న పెద్దలతో పాటు అందరూ సహాయ సహకారాలు అందించాలని ఈ గ్రామంలో కోటిలింగాలపేట ప్రజల్లో ఒకరైనటువంటి నేను కోరుకుంటున్నానండి. జై హనుమాన్. వచ్చేసరికి అప్పటికే ఈ విగ్రహం ఉంది. ఈ వెనకాల భాగం ఖాళీగా ఉండేది. ఒక చిన్న పాకలు ఉండి ఒక ఆవిడ దీపం అది పెడుతూ ఉండేవారు. ఆ తర్వాత స్కూల్ నిర్మించిన తర్వాత కొంతకాలం దీన్ని పట్టించుకోవడం లేదు. ఈ మధ్య చూస్తే మొన్న ఆ విగ్రహాన్ని బయటికి తీసినప్పుడు 1904 అని చెప్పేసి కింద ఒక ఇది కనిపించింది. అంటే సుమారు 100 సంవత్సరాల పైబండి విగ్రహం ఇది. ఆ తర్వాత దీన్ని డెవలప్ చేయాలని మన ఈ యువకులందరూ తలుచుకోవడం, దాన్ని ఈ సంవత్సరాలకి డెవలప్ చేయడం నిజంగా ఆనందకరమైన విషయం. ఆ ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు మొత్తం అందరి మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి 15వ ఆరాధన మహోత్సవాలను పురస్కరించుకొని దానువాయిపేట శ్రీ సత్య సాయి సేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం భక్తులకు పెద్ద ఎత్తున ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ బాబా వారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా దాన్వాయిపేట శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ నిక్కల సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా ప్రతి ఏటా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఆరాధనోత్సవాల్లో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది కూడా దాన్వాయిపేట మెయిన్ రోడ్లు సుమారు 1500 మంది భక్తులు పాదచారులకు పులిహోర, అరటిపండు, స్వీట్లు, మజ్జిగ పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ సత్యసాయిబాబా వారి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు, భజనలు నిర్వహించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు పడాల నారాయణరావు, పడాల శ్రీనివాస్, భుజంగరావు, వీరస్వామి, వేమన శ్రీనివాస్, పరమానంద, రామకృష్ణ, ఏరుకొండ వెంకటేశ్వరరావు, గాయత్రి, వాణి, ఉష, బుజ్జి, ప్రేమ తదితరులు పాల్గొన్నారు. భక్తులు బారులు తేరి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఓం శ్రీ సాయిరామ్ అండి. సత్యసాయిబాబా వారి దివ్య పాదపద్మలకు నమస్కరిస్తూ అందరికీ సాయిరామ్ అండి. ఈరోజు 15వ సత్యసాయిబాబా వారి ఆరాధనోత్సవాల సందర్భంగా దానవాయిపేట సత్యసాయిబాబా సమితి ఆధ్వర్యంలో అండి ఇక్కడ ప్రసాద వితరణ 1500 మందికి ప్రసాద వితరణ చేయండి. దాంట్లో భాగంగా పులిహార, స్వీటు, ఫ్రూటు, మజ్జిగ మన పాదచారులకు, భక్తులకు అందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి చేసి ఇది 15వ సంవత్సరం అండి సత్యసాయిబాబా వారి ఆరాధనోత్సవాల్లో బాగా. సో సత్యసాయిబాబా వారి యొక్క భక్తులకి అందరికీ ఆయుర ఆరోగ్యైశ్వర్యాలు సత్యసాయిబాబా వారు ప్రసాదించాలని దానవాయిపేట సత్యసాయిబాబా సేవా సమితి మేము సత్యసాయిబాబా వారిని ప్రార్థిస్తున్నానండి. స్థానిక కోటగుమ్మం కూడలి శివుడి విగ్రహం వద్ద మానవత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రీజనల్ చైర్మన్ జిఎస్ ప్రసాద్ రెడ్డి, ప్రజాపక్షం కన్వీనర్ దేశిరెడ్డి బలరాం నాయుడు ప్రారంభించారు. బాటసారులకు చల్లని మజ్జిగ, మంచినీరు పంపిణీ చేశారు. అలాగే అన్నదాన కార్యక్రమాన్ని ప్రెసిడెంట్ బూరగడ్డ మురళి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ రాజమహేంద్రవరం నగర నడిబొడ్డున కోటగుమ్మం సెంటర్, పలు రకాల వ్యాపార కూడలిలో ఈ చలివేంద్రం ప్రారంభించడం అభినందనీయమన్నారు. మానవతా సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాల్లో విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుని వెళుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నరేష్ జైన్, మంతా పద్మావతి భర్త సర్వేశ్వర శర్మ జ్ఞాపకార్థం అన్నదానం నిర్వహించడం జరిగింది.
జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆయన పుట్టడానికి జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆయన పుట్టడానికి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజాప్రభుత్వంలోనే ప్రతిరోజు పెట్టుబడుల పండగే. అనకాపల్లిలో సీఎం నారా చంద్రబాబు నాయుడు వెల్లడి. మహిళలు ఉద్యమించి హక్కులు సాధించుకోవాలి. నిరసన ర్యాలీలో ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి పిలుపు. కమీనీ ముస్లింలకు చేసిన సేవలు చిరస్మరణీయం. కమీనీ మృతికి రాజమండ్రి షియా ముస్లింల సంతాపం. ధ్వజస్తంభ పునర్ప్రతిష్ఠ ఒక మహాయజ్ఞం. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. గ్రామాల్లో ఆక్రమణాలపై చర్యలు తీసుకోండి. అధికారులతో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల సమీక్ష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.